హలో భయ్య, సమంత గారు ప్రొడ్యూస్ చేసి రీసెంట్ టైమ్స్ లో బాగా హల్స్ అవుతున్నట్టు మూవీస్ శుభం. ఇంక ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంది భయ్య, అసలు స్టోరీ ఏంది, ఈ మూవీని ఆడియన్స్ ఆన్ స్క్రీన్స్ మీద చూడాలా లేదా, అసలు ఈ మంత్ వీకెండ్స్ వచ్చే మూవీస్ అయితే బాగా లేవు అసలు. ఇంకా కంప్లీట్లీ వచ్చే మూవీస్ కూడా పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అయిపోతున్నాయి. సో అసలు ఈ అప్డేట్స్ ఏంటి, అసలు ఈ మూవీ కథ ఏంటి అనే టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్లీ మూవీ రివ్యూ అయితే ఈ రివ్యూ చెప్పుకోబోతున్నాం. సో కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకుని నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడానికి. సో మెయిన్లీ శుభ మూవీ కాన్సెప్ట్ విషయం వచ్చినట్లయితే ఒక సీరియల్ భయ్య, 9 గంటలకు స్టార్ట్ అయ్యే ఒక సీరియల్లో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి దయ్యం పడుతుంది. సో ఇది కామెడీ వేలో కాదు, అలాగని చెప్పి మరీ హర్రర్ వేలో కాకుండా కొంచెం మిడ్ రేంజ్ లో అయితే తీసుకొని అయితే ఈ మూవీ అనేది క్యారీ చేయడం జరిగింది. సో ఎవరైతే పర్ఫామ్ చేశారో ఈ సినిమాలో బాగా మనకి మెయిన్లీ స్క్రీన్ దగ్గర నుంచి ఒక 6-7 ఆర్టిస్టులు అయితే బాగా కనిపిస్తారు. సో వాళ్ళే హీరో హీరోయిన్స్ అని చెప్పి మనం అనుకుంటాం. సో ఈ విధంగా వాళ్ళ యాక్టింగ్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ అనేది రొటీన్ గా, అంటే మనం ప్రీవియస్లీ చూసిన మూవీస్ కాకుండా రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో అయితే పోతా ఉంటుంది. బట్ మూవీ అనేది అలా అలా కూడా ఎండ్ అయిపోద్ది. సో ఈ మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే ఓన్లీ వన్ టైం వాచబుల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తాను. ఎందుకంటే స్టోరీ వైజ్ చూసినట్లయితే కొంచెం సీరియల్ చూసి దయ్యం పడుతుంది, ఇంకా సీరియల్ ఎలా ఏం చేశారు, వాళ్ళ కథకి పరిష్కారం పెట్టొచ్చింది అనే వేలో ఈ మూవీ పోవడం వల్ల మనకు ఓకే అనిపిస్తుంది తప్ప హై ఎలివేషన్ ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, మాస్ డైలాగ్స్ కానివ్వండి, హై లెవెల్ గ్రాఫిక్స్ అంటే ఉండవు. మంచి స్టోరీ లైన్తో సాగి నార్మల్ మూవీకి అయితే దీన్ని అయితే మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి అండ్ అలాగే మన సమంత గారికి ఇందులో క్యామియో రోల్ కూడా చేశారు. సో దానివల్ల మూవీకి ఇంకొంచెం హైప్ కూడా పెరిగిందని చెప్తాను నేనైతే. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను ఈ మూవీ ట్రైలర్ వాచ్ చేసి కూడా సమంత గారి క్లిప్ అయితే షార్ట్స్ రీల్స్ లో చూసే. సో ఈ విధంగా చూసినట్లయితే సమంత గారి వల్ల ఈ ఒక మూవీ ప్రమోషన్స్ కూడా కొంచెం బాగానే జరిగి అండ్ అలాగే మూవీ హైప్ కూడా చాలా బాగా అయింది. సో ఈ మూవీలో సమంత గారి ఎంట్రీ తర్వాత మాత్రం సమంత గారు కొత్త క్యారెక్టర్లో కూడా ఎంట్రీ చేశారు. సో ఆ క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేదు, ఎందుకంటే స్పాయిలర్స్ కింద కలుపుతుంది. అలాగే ఆ క్యారెక్టర్ ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు రీల్స్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో అయితే చూస్తున్నారు. సో చూసిన తర్వాత అయితే మూవీని చూడాలనిపించే ఎక్సైట్మెంట్ కూడా కొంచెం పెరగద్ది. సో ఆ విధంగా ఈ మూవీని అయితే వాచ్ చేయండి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అందరూ వెళ్ళి ఈ ఒక మూవీని వాచ్ చేయొచ్చు. సో ఇది బెస్ట్ #సింగిల్ వచ్చింది కదా, అది బెస్ట్ అనుకోండి. కంపేర్ టు అది ఒక హారర్ జోనర్ని ఒక కామెడీ వేలో చూడాలనుకుంటున్నా అంటే బెటర్ ఆప్షన్ అయితే ఇదే చెప్తాను. సో అదేంటంటే కంప్లీట్లీ ఒక మ్యాచులర్ మూవీ టైప్ అయితే సింగిల్స్ కన్నట్టు ఉంటుంది. సో దాంట్లో ఇవి కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తాను. కంప్లీట్ వీలైతే ఇది సంబంధించి ఈ వీకెండ్ ఏది బెస్ట్ కంప్లీట్ ఒక షార్ట్ అయితే రెడీ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్ అయితే వాచ్ చేస్తానండి. ప్రతి అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అయితే పోస్ట్ చేసుకుంటాను ఇక్కడ నుంచి. సో దీని వీడియోస్ అంటే బై బై.